హలో మూవీ లవర్స్. బ్యాక్ స్పేస్ అండ్ మధురం షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయ్యి ఆ తర్వాత బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా మను అనే ఫ్లాప్ సినిమాని తీసిన డైరెక్టర్ ఫణీంద్ర నర్సిట్టి డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ మూవీనే 8 వసంతాలు. టీజర్ ట్రైలర్ తో పాటు గ్రాండ్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక ఎమోషనల్ పొయిటిక్ లవ్ డ్రామా. 2 hours 20 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. తనకి 11 years ఉన్నప్పటి నుంచి 19 years వచ్చే వరకు సుద్ది అయోధ్య అనే ఒక 19 years అమ్మాయి లైఫ్ జర్నీనే ఈ సినిమా కథ. తన తండ్రి మరణం మిగిల్చిన బాధ నుంచి బయటపడడం కోసం రైటర్ గా మారిన సుద్ది ఆ తర్వాత తనకు పరిచయమైన వరుణ్తో ప్రేమలో పడడం వల్ల తన జీవితంలో తను పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, చివరికి తన లైఫ్ ఏమైందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. స్లోగా ఉన్నా కూడా మంచి డైలాగ్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్న స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ బానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం మూవీ మరీ స్లో అయిపోయింది. ఫస్ట్ హాఫ్ లో వావ్ అనిపించిన డైలాగ్సే సెకండ్ హాఫ్ లో మాత్రం క్లాస్ పీకుతున్నట్టు అనిపించాయి. ఓవరాల్ గా స్లోగా సాగిన ఈ లవ్ స్టోరీని డైరెక్టర్ ఫణీంద్ర నర్సిట్టి తన పోయట్రీతో నింపేశాడు. కొన్ని సీన్లు అయితే కేవలం డైలాగ్స్ కోసమే రాసుకున్నట్టు అనిపించింది నాకైతే. పొయిటిక్ లవ్ స్టోరీస్ నచ్చే ఆడియన్స్ కి ఈ మూవీ ఒక క్లాసిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపించొచ్చేమో, కానీ జనరల్ ఆడియన్స్ కి మాత్రం బోర్ కొట్టిస్తుంది. ఓపిక్గా చూస్తే తప్ప కనెక్ట్ అవ్వలేరు ఈ మూవీకి. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ స్టోరీని 2 గంటల 20 నిమిషాల మూవీగా సాగదీసినట్టు అనిపించింది నాకైతే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఫణీంద్ర నర్సిట్టి తన స్పీచ్ తో హైప్ ఎక్కించిన కాశీ ఫైట్ కూడా అంత ఎఫెక్టివ్ గా ఏం లేదు. కాకపోతే ఆ ఫైట్ లో అనంతిక పడ్డ హార్డ్ వర్క్ కనిపించింది అంతే. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో విజువల్ గా బాగుంది సినిమా. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీ మూడ్కి తగ్గట్టు ప్లెజెంట్ గా ఉన్నాయి. సుద్ది అయోధ్యగా యాక్ట్ చేసిన అనంతిక పెర్ఫార్మెన్స్ సూపర్. ఒక ఫ్రెండ్ గా, ఒక లవర్ గా, ఒక భగ్న ప్రేమికురాలుగా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న డేరింగ్ అమ్మాయిగా ప్రతి వేరియేషన్లోనూ తన యాక్టింగ్ వండర్ఫుల్గా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే బాగానే ఉందనిపించిన ఫస్ట్ హాఫ్, వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ, ఎక్సలెంట్ మ్యూజిక్, అద్భుతమైన డైలాగ్స్, సుద్ది అయోధ్యగా అనంతిక పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. స్లో నెరేషన్, బోర్ కొట్టించిన సెకండ్ హాఫ్, ఇంప్రెసివ్గా లేని క్లైమాక్స్ ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు, అలాగని మూవీ బాగాలేదని కాదు. స్లోగా ఉన్న పర్లేదు, పొయిటిక్ లవ్ స్టోరీలు అంటే నాకు ఇష్టం అనుకునే ఆడియన్స్కి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ ఆడియన్స్ మాత్రం ఓటీటీలో వచ్చాక ట్రై చేయడం బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.